నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా మొన్నటికి మొన్న తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొని అక్కడ అరెస్టులు జరిగాయి, విచారణ మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిచయం చేయకుండా ఎక్కడైనా బయట దేశాల నుంచి మద్యం తెస్తే ప్రియంగా ఫారిన్ సరుకు వచ్చిందంట అని చెప్పి ఉబ్బి తబ్బిబ్బై తాగుతారు మన వాళ్ళు. కానీ అక్కడ ఈ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక పేరు పెట్టి అక్కడ జే బ్రాండ్ మద్యాన్ని వీళ్ళు తయారు చేసి అక్కడ అమ్మితే చాలామంది చనిపోయారంట. ఆ చనిపోతే అక్కడ వాళ్ళు కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామెరూన్ అనేటువంటి దేశంలో వాళ్ళు ప్రజలు రోడ్డు మీదకి ఎక్కి ఈ సంస్థను సీజ్ చేయాలని చెప్పి వాళ్ళు నిరసనలు తెలియజేస్తే ఆ సంస్థను కూడా సీజ్ చేశారని చెప్పి ఒక వార్త అయితే ఉంది. ఇక చూడండి, ఖండాలు దాటిన కల్తీ కథ. ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందా. జగన్ సోదరులు ఎవరంటే వైఎస్ సునీల్ రెడ్డి మరియు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక మద్యం తయారీ సంస్థ ఏదైతే ఉందో అది తయారు చేసినటువంటి ఈ జే బ్రాండ్ మద్యం తాగి కామెరూన్లో చాలా మంది ప్రజలు చనిపోతే, ఆ మద్యానికి బానిసైపోయి చనిపోతే, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డెక్కి ఆ సంస్థను సీజ్ చేయమంటే, ఇక్కడ చూడండి, కామెరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్కి సీల్ వేస్తున్నటువంటి అధికారులు ఈ విధంగా సీల్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, దాని లోతులోకి వెళ్తే జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాదు, ఇది మనోళ్ళు ఆఫ్రికాలో చేసింది. ఆఫ్రికాలో మద్యం దందా చేశారు వైఎస్ సునీల్ రెడ్డి మరియు వైఎస్ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు. జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని కామెరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు. ఆఫ్రికాలో కామెరూన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ రెడ్డి బ్రదర్స్ చేసినటువంటి కల్తీ దందా ఏదైతే ఉందో, కల్తీ మద్యం తయారీ ఏదైతే ఉందో, ఆ తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని సేవించి అక్కడ చాలామంది చనిపోతే ఆ కంపెనీని అయితే రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్కి సీల్ కూడా వేశారు. ఈ వార్త ఈరోజు సంచలనంగా మారింది. కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామెరూన్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. దేశం కాని దేశంలో జగన్ సోదరుల ఆటలు సాగలేదు. వారు కంపెనీని కామెరూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం తయారు చేస్తుందని ప్రకటించి కంపెనీని మూసివేశారు. సో వీళ్ళు ఇక్కడితో ఆగలే. ఇది లోకల్ అనుకుంటారా? జే బ్రాండ్ అంటే లోకల్ అనుకుంటారా? కాదు కాదు, ఇది ఇంటర్నేషనల్ అని చెప్పి ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ కామెరూన్ దేశంలో వాళ్ళ కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే ఆ మద్యాన్ని సేవించినటువంటి సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కామెరూన్లో ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఇష్టారాజ్యంగా కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి. రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి తయారీ. ఈ వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఆయన ఇంటి మీద కూడా సిట్ అధికారులు దాడి చేసి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకుంటాము. దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జే బ్రాండ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఆఫ్రికాలో కామెరూన్ అనేటువంటి దేశంలో కూడా ఉత్పత్తి చేసి అమ్ముకున్నారు. దాన్ని తాగి చాలామంది చనిపోయారు. మద్యం తాగి అనేక మంది మృతి. ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజలు ఉద్యమం. డిస్టిలరీ మూసేసిన కామెరూన్ ప్రభుత్వము ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డీస్ ఇండస్ట్రీస్. ఈ కామెరూన్ అనేటువంటి ఒక దేశమే కాదు, ఆఫ్రికా మొత్తము మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జే బ్రాండ్ అని పిలువబడేటువంటి ఈ మద్యం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి విస్తారంగా విస్తరింపజేశారనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక చూడండి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వరుసకు సోదరులు. వారిద్దరూ మద్యం స్కామ్లో అనుమానితులు. వాళ్ళు ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో కేవలం అనుమానితులు మాత్రమే. వాళ్ళు విచారణ కూడా, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించడం కూడా జరిగింది అనిల్ రెడ్డిని అయితే. సో కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వీళ్లకు సంబంధించి ఈ మద్యం వ్యాపారం ఏదైతే
ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో పలు దేశాల్లో విస్తరించారంట. వారి కంపెనీ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ప్రమాణాలు పాటించకుండా కల్తీ మద్యం తయారు చేస్తుందని, ఆ దేశాల ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతుందని అక్కడి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కల్తీ మద్యం ఉత్పత్తిని ఆపాలంటూ ప్రజలు ఉద్యమం బాట కూడా చేపట్టారు, ఉద్యమం కూడా చేశారంట ప్రజలు. ఇక్కడ చూడండి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలోని కామెరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో మద్యం వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత మద్యంతో పాటు వివిధ వ్యాపారాలను ఆఫ్రికా అంతటా విస్తరించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుగుతూ ఉండే కొద్దీ ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి కూడా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ వ్యాపారాలు, ముఖ్యంగా మద్యం వ్యాపారాలు అయితే విస్తరించారు. ఆ తర్వాత మద్యంతో పాటు వివిధ వ్యాపారాలను ఆఫ్రికా అంతటా విస్తరించారు. టాంజానియా, ఐవరీ కోస్ట్, ఘానా, జాంబియా, మొజాంబిక్ దేశాల్లో మద్యం, మైనింగ్, ఇతరత్ర వ్యాపారాలు ప్రారంభించారు. అదే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి వచ్చాడంట. అది ఏంది, ఈ టాంజానియాలో ఎటువంటి వ్యాపారాలు చేయవచ్చు, అక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలని చెప్పి అక్కడ ఆయన కూడా R&D చేసి వచ్చినటువంటి విషయం కూడా మనం చాలా వీడియోలో మనం చర్చించుకున్నాము. సో వీళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు ఆయన. రాయల్ విస్కీ, రాయల్ జిన్, రాయల్ రమ్, జెడ్ జిన్ బ్రాండ్లను అక్కడ విక్రయిస్తున్నారు. ప్రమాణాలు పాటించి సీసాల తయారీలో మద్యం ఉత్పత్తి చేస్తే నిరాటకంగా వ్యాపారం సాగేదే. కానీ అధిక ఆదాయార్జన లక్ష్యంగా షాంపూ ప్యాకెట్లు, అంటే సాచెట్స్లో వస్తాయి కదా షాంపూ ప్యాకెట్లు, బాటిల్లో కనుక మద్యాన్ని విక్రయించింటే ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదంట. ఈ సాచెట్స్ వస్తాయి కదా ప్యాకెట్లు, దాంట్లో నింపి కూడా అమ్మేశారంట. 2013లో కామెరూన్లో రెడ్డీస్ గ్లోబల్ మద్యం ఉత్పత్తి ప్రారంభించగా ఏడాది కాలంలోనే సాచెట్ ప్యాకెట్ల మద్యం తాగి ఆ దేశ ప్రజలు అనేక మంది చనిపోయారు. అయితే ఫలానా కంపెనీ అని పేరు ప్రస్తావించకుండా అన్ని కంపెనీల సాచెట్ తరహా మద్యం ఉత్పత్తిని ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది. 2016 నాటికి సాచెట్ తరహా మద్యం ఎక్కడా ఉండకూడదని ప్రభుత్వం అక్కడ స్పష్టం చేసింది. అయినా ఆదాయమే లక్ష్యంగా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ మద్యం ఉత్పత్తిని కొనసాగించింది. దీంతో 2020 తర్వాత ఈ తరహా కల్తీ మద్యం మాకొద్దంటూ ఆ దేశ ప్రజలు రోడ్డెక్కారు. పలు నగరాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి అసలు మనం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆఫ్రికా దేశాల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఇక చూడండి, కామెరూన్లో ఈ దందాకు తెర. ముఖ్యంగా కామెరూన్లో అయితే కనుక సాచెట్ తరహా మద్యం ఉత్పత్తులు ఆపేయాలంటూ కామెరూన్ ప్రజలు రోడ్డెక్కినా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆ దేశంలో కొందరు యువకులు ఎవరు ఎక్కువ మద్యం తాగుతారంటూ పోటీలు పెట్టుకున్నారు. సాచెట్ ప్యాకెట్ల మద్యం తాగి ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా మరొక యువకుడు సాయంత్రానికి చనిపోయాడు. ఈ మద్యం తాగిన వారంతా అనారోగ్యం పాలయ్యారు. సాక్షి పేపర్లో వేస్తారు కదా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు చనిపోయారు ఆ తంబల్లపల్లిలో తయారు చేసినటువంటి లిక్కర్ తాగి చనిపోయారని మరి ఈ వార్త కూడా సాక్షి పేపర్లో వేస్తే బాగుంటుంది. అక్కడ ఇద్దరు యువకులు ఎవరు ఎక్కువగా మద్యం సేవిస్తారని చెప్పి పోటీలు పెట్టుకొని వీళ్ళు తయారు చేసినటువంటి లిక్కర్ని తాగితే ఒక అతను చనిపోయాడు, మరొక యువకుడు అయితే కనుక అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. సో ఇవంతా గమనించినటువంటి కామెరూన్ ప్రజలు ఈ లిక్కర్ మాకొద్దని రోడ్డు ఎక్కితే ఈ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కల్తీ మద్యం ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేశారు. ఇక్కడ చూడండి, సేమ్ వీళ్ళు వేసినటువంటి ఫోటోలు అక్కడ కూడా ఆఫ్రికాలో కూడా కల్తీ మద్యం ఈ విధంగా తయారు చేసి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు తీస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకొని వెళ్ళగలిగారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.